హాయ్ ఫ్రెండ్స్, హిమాలయాల పర్వతాల నడుమ ఓ అందమైన సరస్సు దాగుంది. దాని పేరు రూప్కుండ్. వినేందుకు ఎంత అందమైన సరస్సు అనుకుంటా, కానీ ఇది వినేందుకే అందంగా ఉంటుంది. దీని స్వభావం మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. భారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఒక మంచు సరస్సు. 1942లో సరస్సు అంచున 800 అస్థిపంజరాలు దొరికాయి. ఈ ప్రాంతం నివాసయోగ్యమైంది కాదు. హిమాలయాల్లో దాదాపు 5029 మీటర్ల ఎత్తులో ఉంది. ఇలాంటి ప్రాంతంలో ఇంతమంది అస్థిపంజరాలు ఎలా వచ్చాయనేది ఒక అంతుచిక్కని ప్రశ్న. చలికాలంలో ఈ సరస్సు మంచుతో గడ్డకట్టుకుపోతుంది, కానీ వేసవి కాలంలో తిరిగి మంచు కరిగిపోయి నీటి జాడలు కనిపిస్తాయి. నందాదేవి గేమ్ రిజర్వ్లో పనిచేసే రేంజర్ హెచ్కే మద్వార్ 1942లో ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నప్పుడు అతని కాళ్లకి విచిత్రమైన పదార్థం అడ్డుపడింది. తీరా చూస్తే అది అస్థిపంజరం. దాన్ని చూసి ఆ రేంజర్ ఆశ్చర్యపోయాడు. ఆ లేక్ చాలా కాలంగా ఈ మానవ అస్థిపంజరాలతో నిండి ఉందని అర్థమైంది. కేవలం ఆ లేక్లోనే కాకుండా చుట్టూ పరుచుకున్న మంచులో కూడా అనేక కళేబరాలు అతనికి కనిపించాయి. 5000 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ లేక్లో ఏం జరిగి ఉంటుందని ఆలోచించాడు. ఇక్కడ ఏదైనా యుద్ధం జరిగిందా? ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ జరిగిందా? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఈ ప్రదేశం గురించి అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. జానపద కథలు కూడా కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. వేల సంవత్సరాల క్రితం కనోజ్ రాజ్యానికి చెందిన రాజు జైస్వదాల్ హిమాలయాల్లో ఉన్న నందాదేవి ఆలయాన్ని దర్శించడానికి తన భార్యతో పాటు వెళ్ళాడు. ఆ సమయంలో ఆమె గర్భిణి. అలాంటి ప్రదేశాల్లోకి గర్భిణిని తీసుకెళ్లటం అంత మంచిది కాదు. అయినా సరే వెళ్లారు. అక్కడ లేక్ పక్కనే టెంట్లు వేసుకున్నారు. అక్కడ మహిళల నృత్యాలు కూడా ఏర్పాటు చేశారు. నందాదేవి అంటే పార్వతీదేవి రూపం. ఈ మొత్తం వ్యవహారం నందాదేవికి కోపం తెప్పించిందట. అక్కడే రాజు భార్య కూడా డెలివరీ అయింది. పవిత్ర ప్రదేశం అపవిత్రమైందని నందాదేవి ఆగ్రహించింది. దీంతో విపరీతమైన మంచు వర్షం కురిపించింది. ఆ మంచు వర్షంలో రాజుతో పాటు అతని భార్య, అతని సిబ్బంది ఆ మంచు కిందే కోరుకుపోయారు. సంవత్సరాలు గడిచిన కొద్దీ వారి మృత శరీరాలు కుళ్ళిపోయి కళేబరాలుగా మిగిలాయి. ఇప్పటికీ ఆ గాథల్ని అక్కడి స్థానిక ప్రజలు తమ జానపద గీతాల్లో పాడుతూనే ఉంటారు. రూప్కుండ్ వద్ద 12 సంవత్సరాలకు ఒకసారి నందాదేవి రాజ్ జాట్ అనే అతిపెద్ద ఉత్సవం జరుగుతుంది. సంవత్సరంలో చాలా భాగం అస్థిపంజర సరస్సు మంచుతో కప్పబడి ఉంటుంది. రూప్కుండ్కు వెళ్లే ప్రయాణం ఆనందదాయకంగా ఉంటుంది. అన్ని వైపులా పర్వత శ్రేణులతో నిండి ఉంటుంది. హిమాలయాల్లో ఉండే ప్రజలకు ఈ రహస్యం గురించి తెలిసిన చాలా కాలం పాటు దాచి ఉంచారు. ఆ తర్వాత ఈ లేక్ గురించిన రహస్యం బయటకొచ్చింది. ఈ లేక్ని కనుక్కున్న రేంజర్ వెంటనే సైన్యానికి సమాచారం అందించాడు. వారు ఆ కంకాళాలు జపాన్ సైనికులకు చెందినవని భావించారు. జపాన్ సైన్యం భారత్లోకి వచ్చేందుకు ప్రయత్నించిందేమోనని అనుకున్నారు. అందుకే రీసెర్చర్స్ అక్కడికి వెళ్లి 300కు పైగా అస్థిపంజరాల్ని వెలికితీసి వాటి మీద పరిశోధనలు చేశారు. అవి వందలాది సంవత్సరాల కంటే ముందు అని భావించారు. స్థానికుల్ని ఈ విషయం మీద ఎంక్వైరీ చేస్తే వారు చెప్పిన కథనాల ప్రకారం ఈ విషయాలు బయటకొచ్చాయి. ఈ అస్థిపంజరాలు 700 సంవత్సరాల కంటే ముందు అని తెలిసింది. వీటికి సమీపంలో నగలు, ఆయుధాలు కూడా దొరికాయి. దీంతో స్థానికులు చెప్పిన కథనానికి మరింత బలం చేకూరింది. ఒకవేళ ఈ కథనమంతా ఒక మతస్థులు కల్పించి చెప్పిందని అనుకుంటే మరి ఈ అస్థిపంజరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? 1942లో ఈ ప్రాంతం వెలుగులోకి వచ్చాక కూడా అనేక కథనాలు బయటకొచ్చాయి. అయితే ఈ ఎముకల గురించి 19వ శతాబ్దం చివర్లోనే నివేదికలున్నాయి. సామూహిక వ్యాధులు, భూతాపం లేదా మంచు తుఫాను కారణంగా వాళ్లు మరణించి ఉంటారని గతంలో నిపుణులు అనుకున్నారు. ఇది రిచువల్ సూసైడ్ అని కూడా ఒక కథనం ప్రచారంలో ఉంది. ఆ తర్వాత అక్కడికి వెళ్లి పరిశోధన చేయడానికి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. ఎందుకంటే చలికాలంలో ఇక్కడ నదులన్నీ మంచుతో గడ్డ కట్టుకుపోయి ఉంటాయి. మరోవైపు రెండో ప్రపంచ యుద్ధం కూడా జరుగుతోంది. 1955 తర్వాత ఈ లేక్లోని మంచు కరగడం మొదలయ్యాక కంకాళాలు తిరిగి బయటపడ్డాయి. వీటి గురించిన అన్వేషణ మరోసారి మొదలైంది. ఫారెస్ట్ టీం తిరిగి ఆ లొకేషన్కి చేరుకుంది. కానీ ఇప్పుడు ఆ ప్రదేశం అంతా మారిపోయి కనిపించింది. 1942లో ఫారెస్ట్ గార్డ్కి కనిపించినన్ని కళేబరాలు ఇప్పుడు కనిపించలేదు. ఎముకలు కూడా కొన్ని దొరికాయి. ఒకప్పుడు కుప్పలు తెప్పలుగా కనిపించినవన్నీ ఇప్పుడు ఏమయ్యాయో అని ఫారెస్ట్ రేంజర్ బృందం ఆందోళన పడింది. రూప్కుండ్ లేక్లో పడి ఉన్న ఎముకలన్నింటినీ పరిశీలించడం అంత తేలికైన వ్యవహారం కాదని వాళ్ళకి అర్థమైంది. అయినా సరే వారి అన్వేషణని ఆపేయకుండా అక్కడ సేకరించిన కొన్ని ఎముకల్ని పరిశీలన కోసం ల్యాబ్కి పంపించారు. శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందాక, పరిశోధన టెక్నిక్స్ మారాక అనేక మంది శాస్త్రవేత్తలు ఈ ఎముకల్ని పరిశీలించడం మొదలుపెట్టారు. కార్బన్ డేటింగ్ ఒక రెవల్యూషనరీ టెక్నిక్. మానవ జీవిత కాలంలో కార్బన్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. మరణించాక కూడా కార్బన్ 14 అనే ఒక పదార్థం శరీరంలో మిగిలే ఉంటుంది. అది నెమ్మదిగా డీకంపోస్ట్ అవుతూ ఉంటుంది. అలా డీకంపోస్ట్ అవుతున్న దాన్ని బట్టి ఆ ఎముకల వయసుని నిర్ధారిస్తారు. ఈ పరిశీలన ద్వారా ఆ ఎముకలు దాదాపు 800 సంవత్సరాల నాటివని తేలింది.
దీంతో స్థానికులు చెప్పిన కథనాలకు మరింత బలం చేకూరింది. అయినా సరే శాస్త్రవేత్తలు తమ పరిశోధనలు కొనసాగించారు. వీరి పరిశోధనలో అక్కడి ఎముకలు సైన్యానివి కావని, అందులో మగవారితో పాటు ఆడవారు పిల్లల ఎముకలు కూడా ఉన్నాయని తేలింది. ఇక్కడ ఇతర ఆయుధాలేమీ దొరకలేదు. నిజంగా ఆ ఎముకలు సైనికులవే అయితే అక్కడ ఏదో ఒక ఆయుధం ఆనవాళ్లు దొరకాలి. ఇప్పటి వరకు అందరూ నందాదేవి ఆగ్రహం గురించి చెప్పుకొచ్చారు. కానీ తర్వాత కూడా పరిశోధనలు ముందుకు సాగాయి. అక్కడ కొన్ని ఎముకలే మంచు తుఫాను కారణంగా కూరుకుపోయినట్టు కనిపించాయి. మిగతా వాటి కారణాలకు మాత్రం అంతు చిక్కలేదు. రూప్కుండ్ రహస్యాలు ఎప్పటికైనా ఈ ప్రపంచానికి తెలుస్తాయా, అవి బయటకొస్తాయా అనే అనుమానాలు అందరిలో మొదలయ్యాయి. 1978లో విలియం సాక్స్ అనే అమెరికన్ ఇండియాకొచ్చాడు. బెనారస్ యూనివర్సిటీలో కొంతకాలం చదువుకోవాలనుకున్నాడు. అతనికి యూనివర్సిటీలో ఈ రూప్కుండ్ లేక్ గురించి తెలిసింది. కాలేజీలో కొంతమంది స్నేహితుల్ని తీసుకుని టూర్ గైడ్ సాయంతో ఆ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ చలిలో గడ్డ కట్టుకుపోయే పరిస్థితి ఉండడంతో భయంతో తిరిగి వెనక్కి వచ్చేశారు. ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చాక విలియమ్స్ కూడా మంచు తుఫాను కారణంగానే అక్కడి మనుషులు చనిపోయి కళేబరాలు మిగిలాయని భావించాడు. స్థానికుల కథనాన్ని రుజువు చేయాలనుకున్నాడు. అందుకే 2003లో నేషనల్ జియోగ్రఫిక్ టీమ్ ఒక కెమెరామెన్, జియాలజిస్ట్, ఆంథ్రోపాలజిస్ట్ లాంటి వ్యక్తులతో కలిసి అక్కడికి వెళ్ళింది. ఈ బృందం తమ క్యాంప్ని రూప్కుండ్ నుంచి కొంచెం దూరంలోనే ఏర్పాటు చేసుకుంది. మొదటి 2 రోజులు చాలా అసాధారణ పరిస్థితులు వారికి ఎదురయ్యాయి. 3వ రోజు తర్వాత ఆశాజనకమైన పరిస్థితులు కనిపించాయి. కాపర్ రింగ్స్, గాజు ముక్కలు, కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో పాటు మొదటిసారి ఒక ఆయుధాన్ని కూడా కనుగొన్నారు. వీటితో పాటు ఒక పెద్ద రాయి కింద ఒక విచిత్రమైన కళేబరం కూడా కనిపించింది. అది ఏదైనా జంతువుకు సంబంధించింది అని మొదట్లో భావించారు. కానీ అది కూడా ఒక మనిషిదని తెలుసుకున్నారు. సైంటిస్టులు కార్బన్ డేటింగ్ చేసి చూస్తే ఆ మృతదేహం దాదాపు 800 సంవత్సరాల క్రితం నాటిదని తెలిసింది. పైగా ఇక్కడ దొరికిన మృతదేహాల్ని బట్టి అందరూ ఒకేసారి మరణించారు. ఈ కళేబరాలు 2 గ్రూపులుగా ఉండటం శాస్త్రవేత్తల్ని మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక గ్రూపు బ్రాహ్మణులదని, ఒక గ్రూపు బానిసలదని అర్థమైంది. అయితే ఈ మృతదేహాలన్నీ రాజుతో వెళ్లిన వారివి కావని, 12 సంవత్సరాలకు ఒకసారి వెళ్లే యాత్రికులవి కూడా అని తెలిసింది. అయితే ఈ తీర్థయాత్ర 15వ శతాబ్దంలో మొదలైంది. ఇక్కడ దొరికిన మృతదేహాలు అంతకన్నా కూడా ప్రాచీనమైనవి. ఇదెలా సాధ్యం అనేది అందరిలో కలిగే సందేహం. ఈ మిస్టరీ ఛేదించడం సాధ్యం కాలేదు. అందుకే ఈ కళేబరాల DNAస్ను కూడా పరిశీలించాలని నిర్ధారించారు. 2019లో ఇంటర్నేషనల్ సైంటిస్టులు ప్రచురించిన స్టేట్మెంట్లో ఈ కళేబరాలన్నీ ఒక్కసారి ఏర్పడ్డవి కావని, 3 వేరువేరు సందర్భాల్లో జరిగిన సంఘటనలని తెలియజేశారు. అందులో కొన్ని మృతదేహాలు కేవలం 300 సంవత్సరాల క్రితం నాటివి. అయితే ఇందులో కొన్ని అస్థిపంజరాలు గ్రీస్ దేశానికి చెందిన వారివని కూడా గుర్తించారు. దీంతో మరో అంతు చిక్కని ప్రశ్న అందరి ముందు వచ్చిపడింది. గ్రీస్ నుంచి హిందూ తీర్థయాత్రలకు ఎందుకు వచ్చారు? ఒకవేళ అలా వచ్చి ఉంటే హిమాలయాల్లో నివసించే ప్రజలకు తెలిసే ఉంటుంది. స్థానిక జానపద కథల్లో ఈ గ్రీసు ప్రజల గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. అందుకే ఇప్పటికీ ఈ రూప్కుండ్ గురించి నిజమేంటో అబద్ధమేంటో ఎవరికీ స్పష్టంగా తెలియదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.